ఏ ఎలక్షన్ కమిషనర్గా సంజయ్ కుమార్, ఈడీ మాజీ చీఫ్ పేరును పరిశీలిస్తున్న కేంద్రం, ఎన్ఐఏ చీఫ్ దినకర్ గుప్తా సహా మరికొందరి పేర్లు సైతం వాళ్ళ పరిశీలనలో ఉన్నాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీతో పాటు అంతకుముందు ఖాళీ అయిన పోస్టును సైతం భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో సంజయ్ కుమార్, పిసి మోడీ, జేబీ మొహపాత్ర, ఎన్ఐఏ చీఫ్ దినకర్ గుప్తా, రాధా ఎస్ చౌహాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయని చెప్పేసి చూస్తున్నాం. మరి సంజయ్ కుమార్ని తీసుకుంటారా లేదు అనంటే పిసి మోడీని తీసుకుంటారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా మొత్తానికి ఎన్ఐఏ చీఫ్ దినకర్ గుప్తా పేరు కూడా వినబడతా ఉంది. మరి వీళ్ళలో ఎవరిని తీసుకొని ఎలక్షన్ కమిషనర్గా పెడతారు, ఎలక్షన్ కమిషనర్గా పెట్టేటువంటి అవకాశాన్ని అని కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఏమన్నా ప్రజా వ్యతిరేక ఆలోచనలు చేస్తే రానున్న రోజుల్లో బీజేపీకి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా వేరే ఎవరిని పెట్టినా కూడా బీజేపీ సీట్లకు ఎక్కడ ఎసరు పెడతారనే భయంతో ఈరోజు బీజేపీ చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా రానున్న రోజుల్లో బీజేపీకి చాలా ప్లస్ అయ్యే విధంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి. తప్పకుండా ఈ బీజేపీ అనేది ఈవీఎం ట్యాంపరింగ్లు చేసైనా కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నది. ఆ అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో వాళ్ళు చేసేటువంటి ప్రతి కుట్రను కూడా అర్థం చేసుకొని ఈరోజు ముందుకు పోవాలి. మరి ఎలక్షన్స్కు ముందు ఎలక్షన్ కమిషనర్ ఎందుకు రాజీనామా చేసిండు? ఈ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి ఆయన కూడా అరుణ్ గోయల్ కూడా రేపటి రోజున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాడా? ఎందుకు రాజీనామా చేసిండు? ఆ రాజీనామా చేయాల్సినటువంటి అవసరాలు ఎందుకు వచ్చినాయి? మరి అట్లాంటి క్రమంలో ఆయన సీట్లో కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ బీజేపీని గెలిపించడం కోసం పనిచేస్తారా లేదా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జరిగేటువంటి ప్రతి రాజకీయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. రానున్న రోజుల్లో వీళ్ళు బీజేపీ మళ్ళీ గెలిస్తే జరిగేటువంటి నష్టాలు కూడా ఇక్కడనే అర్థం చేసుకొని అనాలిసిస్ చేస్తే బాగుంటుంది. ఇక కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో వార్ రూములు ఏర్పాటు, ఎప్పటికప్పుడు గులాబీ లీడర్లకు సమాచారం చేరవేత, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు లీలలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అగ్రనేతలు పోటీ చేసే సెగ్మెంట్లలో సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు వార్ రూములు ఏర్పాటు చేసి ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులతో పాటు బీఆర్ఎస్ నేతల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది అని చెప్పేసి మనం చూస్తున్నాం. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యిండు. అయితే ఈ విషయానికి సంబంధించిన విషయంలో మొదటి నుండి ఎప్పుడుండో మొత్తుకుంటాడు ఆకునూరి మురళి లాంటి ఐఏఎస్ అధికారులు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, లేదంటే రేవంత్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మొదటి నుండి మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయి, మాకు ఆ విషయం తెలిసింది, మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఆ ట్యాపింగ్ చేసేటువంటి పనితీనాన్ని మానుకోవాలి, ఇట్లా ప్రతిపక్ష నాయకుల మీద ట్యాపింగ్ చేయడం అనేది సరైనది కాదు అని చెప్పేసి మొదటి నుండి మొత్తుకున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా తగ్గకుండా వాళ్ళ ట్యాపింగ్ చేసుకుంటూనే వచ్చింది. ఈరోజు ప్రజా సంఘాల నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసింది. మరి లాస్ట్కి ఏం చేసింది? వార్ రూములు ఏర్పాటేసి కేటీఆర్ నియోజకవర్గంలో వార్ రూమ్, కేసీఆర్ నియోజకవర్గంలో వార్ రూమ్, హరీష్ రావు నియోజకవర్గంలో వార్ రూమ్, ఇట్లా వార్ రూములు ఏర్పాటు చేసుకొని మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉందో, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి, ఆ ఫోన్లు ట్యాపింగ్ చేసిన క్రమంలో ఆ ట్యాపింగ్ జరుగుతున్నటువంటి విషయంలో వాళ్ళు వాళ్ళ భార్యతో ఏం మాట్లాడతారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడతారు, వాళ్ళు వ్యక్తిగత విషయాలు మాట్లాడుకున్నా కూడా విన్నటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అందుకే ఆడ ఎలక్షన్ రిజల్ట్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయి అని చెప్పేసి తెలిసి అప్పటికప్పుడు వచ్చి 25 హార్డ్ డిస్కులని, కంప్యూటర్లు అన్నింటినీ ధ్వంసం చేసి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, మరి సీసీ కెమెరాలు మొత్తానికి బంద్ చేసి ఆ హార్డ్ డిస్క్ను మొత్తాన్ని ధ్వంసం చేసిన అనే విషయం కూడా వినబడతా ఉంది. మరి ప్రణీత్ రావుకు సంబంధించిన విషయంలో ప్రణీత్ రావును అరెస్ట్ చేసిరు. ప్రణీత్ రావు వ్యక్తిగతంగా తన స్వార్థం కోసం చేసినటువంటి ట్యాపింగ్ కాదు ఇది. దీని వెనుకాల ఎవరున్నారు? ప్రణీత్ రావు ట్యాపింగ్ చేస్తే ప్రణీత్ రావును ట్యాపింగ్ చేసింది ఎవరు? ఆ ప్రణీత్ రావును ట్యాపింగ్ చేసిన వ్యక్తుల మీద కేసులు నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైలు పంపించాలి. అప్పుడు ఇంకోసారి అధికారంలో ఉన్నటువంటి ఇంకో నాయకుడు ట్యాపింగ్ చేసిన పనిని ముందు పెట్టుకోడు. ప్రణీత్ రావును అరెస్ట్ చేసి జైలు పంపితే ఏం లాభం? ఆయన అందులో బాధితుడవుతాడు. ట్యాపింగ్ కేసులో ఒక పోలీస్ అధికారి బాధితులుగా మారుతాడు. ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లని బాధితులుగా మార్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను జైలు పంపిస్తే రేపటి రోజున ఇంకో రాజకీయ నాయకునికి భయం ఉంటుంది. ప్రణీత్ రావును అరెస్ట్ చేయడం కాదు, ప్రణీత్ రావును నడిపించిన వాడిని అరెస్ట్ చేయాలి,
ప్రణీత్ రావుకు ఫోన్ ట్యాపింగ్ చేయరాబాయ్ అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన అరెస్ట్ చేయాలి. ప్రతి నియోజకవర్గంలో వార్ రూమ్ ఏర్పాటు చేసి ఆ వార్ రూమ్ ఏర్పాటు చేసిన నియోజకవర్గాల్లో వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకున్నా కూడా వాటన్నిటిని చేరవేసినటువంటి ఎవరెవరికి చేరవేసిందో ఆ ఎవరికి చేరినాయో వాళ్ళ ఫోన్లో ట్యాపింగ్ చేయాలి. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకుల డబ్బులు ఎక్కడి నుండి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కూడా వీళ్ళు ఫోన్ల ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఆ డబ్బుల్ని పట్టుకొని ఎలక్షన్ కమిషన్కి ఇప్పించినటువంటి ఘనత కూడా ప్రణీత్ రావుది. పలానా దగ్గర నుండి ఈటల రాజేంద్రకు సంబంధించిన పైసలు పోతున్నాయి, పలానా దగ్గర నుండి పలానా ఏంటిది పటాన్ చెరువుకు సంబంధించినటువంటి మధుకు సంబంధించిన డబ్బులు పోతున్నాయి, లేదంటే ఇంకోటి వ్యక్తి డబ్బులు పోతున్నాయి అని చెప్పేసి ఈరోజు కావాలని వాళ్ళ 30 లక్షల రూపాయలు విలువ చేసే డబ్బుల్ని కూడా ఈరోజు డబ్బులు మొత్తాన్ని ట్యాపింగ్ ద్వారా దొరకబట్టిన ఘనత కూడా ఈ నాయకులది. మరి ఆ నాయకుల్ని పక్కబెట్టి ప్రణీత్ రావు అనేటువంటి బాధ్యతను ఎట్లా అరెస్ట్ చేస్తారు మీరు? ప్రణీత్ రావు సపోర్ట్ చేసిండు, ఆయన ముద్దాయే కావచ్చు, కానీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈయనను మాత్రమే అరెస్ట్ చేస్తే ఈయన కూడా బాధితుడవుతాడు. ఈయన నడిపించిన వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు ఎస్ A1 A2 వీళ్ళు అని చెప్పేసి చెప్పినప్పుడు న్యాయం జరుగుతుంది. కానీ వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఎవరైతే ట్యాపింగ్ చేయమని చెప్పారో ఎవరైతే ట్యాపింగ్ చేయించారో వాళ్ళని అరెస్ట్ చేయకుండా కేవలం ప్రణీత్ రావుని మాత్రమే అరెస్ట్ చేస్తామని చెప్పేసి చెప్తే మాత్రం తప్పకుండా ఆయన బాధితుడే. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు అక్రమాలకు సంబంధించిన విషయంలో పోలీస్ అధికారులు ప్రతిసారి బలవుతున్నారు. ఈ బలవుతున్న క్రమంలో ఎందుకంటే మొన్న ఆ షకీల్కు సంబంధించిన కొడుకు విషయంలో కూడా ఆ పంజాగుట్ట పోలీసులు సస్పెండ్ అయ్యారు, ఇంకో దగ్గర సస్పెండ్ అయ్యారు. ఇట్లా రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి ఎఫ్ఐఆర్లో మార్పులు లేదంటే రాజకీయంగా వాళ్ళని వాడుకునే ప్రయత్నం చేసి అయ్యో ఎమ్మెల్యే చెప్పింది కదా, అయ్యో ఎంపీ చెప్పింది కదా, కాదంటే కేసీఆర్ కోపం వస్తే నన్ను తీసుకుపోయి ఎక్కడో అడవులో పడేస్తారు అని చెప్పేసి భయంతో, లేదంటే కమిషనర్ ఆఫీస్కి అటాచ్ చేస్తారు అని చెప్పేసి భయంతో వాళ్ళు ఫైళ్ళ మీద సంతకాలు పెడితే వాళ్ళని బాధ్యతను చేసి ఈరోజు పోలీసుల జీవితాలతో ఆడుకుంటున్నారు. దయచేసి రాజకీయ నాయకులు పోలీసు వ్యవస్థలో ఇన్వాల్వ్ కాకపోతే ఏ పోలీసు కూడా ఈరోజు కాకి బట్టలు వేసుకున్న ఏ ఒక్కడు కూడా అన్యాయాలు అక్రమాలు చేసిన పరిస్థితులు రావు. మరి ఈరోజు పోలీసులని అత్యంత దారుణంగా బాధితులుగా మారుతున్నటువంటి ఈ రాజకీయ నాయకులను అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది.